135 ఇయర్స్ నుంచి మానపల్లి జ్యువెల్లరీస్ లెగసీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? కావాల్సిందేంటి? కస్టమర్‌కి కావాల్సింది రీజనబుల్ ప్రైస్, హ్మ్. గుడ్ డిజైన్, గుడ్ సర్వీస్. ఈ 3 ఇస్తే కస్టమర్ ఎక్కడ వెళ్ళరు. సో, ఇక్కడ ఐ కెన్ సే ప్రౌడ్‌లీ వి ఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఎనీ ఆఫ్ 3 అండి. హ్మ్. ఫస్ట్ థింగ్ అంటే డిజైనింగ్. డిజైనింగ్‌లో వి హావ్ ద లోకల్ ఫ్లేవర్. అంటే ఇక్కడ కస్టమర్లు ఎలాంటివి ఆదరిస్తున్నారు అంటే రెడీమేడ్‌గా స్టాక్ దొరికేది కాదు. కస్టమర్ ఎలాంటిది ఆదరిస్తున్నారు, కస్టమర్‌కి ఎలాంటిది కావాలి, కస్టమర్‌కి ఏ వెయిట్స్‌లో కావాలి, ఎట్లా ప్రిఫర్ చేస్తున్నారు అనేది చేసి దాని ప్రకారంగా జ్యువెల్లరీ క్రియేట్ చేయడం. నెక్స్ట్ కమింగ్ అప్ ఇస్ వెయిట్స్ టెక్నాలజీ. హ్మ్. సో, బంగారు ఆభరణాల తయారీలో యూజింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ. అంటే కావాల్సిన వెయిట్‌ని డిజైర్ చేయడము. అంటే ఒక వస్తువు రెడీ అవ్వకముందే ఇది రెడీ చేస్తే ఎంత తూకం వస్తుంది? దీని తూకం తగ్గించాలా? దీని తూకం పెంచాలా? కస్టమర్ కావాల్సినట్టుగా చేయడము. దిస్ అడాప్టింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ సర్వీస్. సర్వీస్ అందరికీ తెలిసిందే 22 క్యారెట్లు బీఐఎస్ హాల్‌మార్క్. బంగారం అనగానే హ్మ్. అందరికీ 22 అవును. క్యారెట్ బీఐఎస్ హాల్‌మార్క్ ఉండాలి. అయితే బీఐఎస్ హాల్‌మార్క్‌లో మంచితనం ఏంటి? నాణ్యత బావుంటుంది. హ్మ్. ప్యూర్‌గా ఉంటుంది. ఎటువంటి నష్టం లేకుండా మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది. కానీ దాంట్లో వచ్చే ఇబ్బందేంటి? బంగారం చాలా మెత్తగా ఉంటుంది. హ్మ్. సాఫ్ట్‌గా ఉంటుంది. సో, లైట్ వెయిట్ ఆభరణాలు డిజైన్ చేస్తే ఎక్కువ కంప్లెయింట్స్ ఎక్కడొస్తాయి? డ్యూరబిలిటీ పాయింట్‌లో. అంటే లైట్ వెయిట్‌లో ఉండి సాఫ్ట్‌గా ఉంటే ఆబ్వియస్‌లీ ఇట్ ఈస్ డెలికేట్. సో, హ్మ్. కస్టమర్ షుడ్ హావ్ ఎ నాలెడ్జ్ దట్ దిస్ ఈస్ డెలికేట్. సో, దీన్ని యూజ్ చేసే విధానం ఉండాలి. సో, ఈ డెలికేసీ కూడా పరిమితి వరకే అంటే డ్యూరబిలిటీ బావుండే విధంగా దాన్ని డిజైన్ చేసి క్రియేట్ చేయాలి. సో, ఈ ప్యూరిటీ, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, డ్యూరబిలిటీ మెయింటైన్ చేస్తూ, కస్టమర్ కూడా లైఫ్ టైమ్ సర్వీస్ ఇవ్వడం ఇస్ వెరీ గుడ్ థింగ్. సో, దట్స్ వాట్ ఎ కస్టమర్ వాంట్స్.